యావత్ దేశ ప్రజానికమంతా కూడా ఆయన మీద ఎట్లా విశ్వాసాన్ని ప్రకటించిందో, ఆయన నాయకత్వంలో ఎన్నెన్ని రకాల కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిందో మనం దాన్ని ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయాలి. ఇవాళ చతుర్భుజి నేషనల్ హైవేస్ ఆనాడు ఆయన సంకల్పం, అది వాజ్పేయి గారి సంకల్పం. అది PMGSY రోడ్లు ఆయన సంకల్పం. అది వాంబే హౌసింగ్ స్కీమ్, పేదవాళ్ళకి ఇల్లు కట్టించే స్కీమ్ ఆయన సంకల్పం. అది అట్లా ఆయన అనేక రకాల కొత్త కొత్త ప్రజలకు అవసరమైనటువంటి పనుల విషయంలో నాంది పలికినటువంటి చరిత్ర వాజ్పేయి గారి భారతీయ జనతా పార్టీకి మాత్రమే. వారు ఒక కొత్త అధ్యాయాన్ని, సంకీర్ణ రాజకీయాలు రాజ్యం వెళ్తున్న రోజులలో ఎట్లా కొనుగోళ్ల పర్వం ఉంటుంది, ఎట్లా ప్రలోభాల పర్వాలు ఉంటాయో గా కాలంలో అధికారమే పరమావధిగా బతికేటువంటి ఆ రోజులలో ఒక్కటే ఒక సభ్యుడు తక్కువ ఉన్నప్పటికీ కూడా నేను ఒకటి కోసమో ఇద్దరి కోసమో నా రాజకీయ త్యాగ జీవితాన్ని, నా ఎథిక్స్ని, నా కమిట్మెంట్ని పక్కకు పెట్టను. నేను పక్కకు పెడతా పదవిని తప్ప వ్యవస్థను నేను కాపాడుకుంటా అని చెప్పి కాపాడుకున్న మహనీయుడు వాజ్పేయి గారు. ఆయన చరిత్ర ఇవాళ ఎంత గొప్ప స్ఫూర్తిప్రదాయకమో దాని మాటల్లో చెప్పరాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తీరు యావత్ దేశ ప్రజానీకంలో కూడా చర్చ జరిగింది. గుజరాత్ మోడల్ లాగా దేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా, నా 12 సంవత్సరాల పరిపాలన మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. దేశ ప్రజలారా, మీరు అవకాశం ఇస్తే మచ్చలేని దేశం గర్వించే సుపరిపాలన అందిస్తా అని చెప్పి ఒక మాట వాగ్దానం చేస్తే, ఏ ప్రలోభాలు లేకుండా, ఏ అలవికాని హామీలు లేకుండా ఆయన తిరిగితే మొట్టమొదటి సమావేశం నాకు తెలిసి హైదరాబాద్ జరిగింది. వాజ్పేయి గారి, నరేంద్ర మోడీ గారికి వారిని భారతీయ జనతా పార్టీ వీరే రేపటి మా ఫ్యూచర్ ప్రధానమంత్రి అనే సంకేతం ఇచ్చినప్పుడు మొట్టమొదటి మీటింగ్ LB స్టేడియం జరిగింది. ఇక్కడ ఆయన ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు, బరకత గల్ల గడ్డ ఇక్కడ నాకు విజయం చేకూర్చిందని చెప్పి కూడా చెప్పుకుంటాడు. ఆ మోడీ గారు ఇవాళ 3వసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రి అయ్యారు. ఒకసారికే ముఖం మొత్తుతుంది, 2వసారికి మరింత ముఖం మొత్తుతుంది. ఇవాళ యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పి ఏదో మాట్లాడుకుంటామో, యాంటీ ఇన్కంబెన్సీకి ఆస్కారం లేకుండా